ఒక అనాథాశ్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆక్యుపై చేసుకున్నాడు. అదేమంటే తమ తాతల నాటి ఆస్తి అన్నటువంటి అంశం. ఇందులో కీలకమైనటువంటి వ్యవహారం గుంటూరు జిల్లాలో జరిగింది. అర్ధరాత్రి వేళ వైకాపా నాయకుడు ఒక రౌడీ మూకలతో అనాథాశ్రమంపై దాడి చేసి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వాళ్ళ మీద దౌర్జన్యానికి తెగబడి చివరకు ఆ ప్రాంగణంలో చర్చిని నేలమట్టం చేశారు. గుంటూరు చివరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 1970వ దశకంలో గుంటూరు నగరానికి సమీపంలోని రెడ్డిపాలెం గ్రామంలో కొందరు దాతలు బాల వికాస కేంద్రం పేరుతో ఓ అనాథాశ్రమాన్ని ప్రారంభించారు. ఎంతోమంది అనాథలు అక్కడ చదువుకున్నారు. స్థానికంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుని అక్కడే జీవిస్తున్నారు. వాళ్ళు ఆ ప్రాంగణంలోనే చర్చి ఏర్పాటు చేసుకున్నారు. బాల వికాస కేంద్రానికి సంబంధించి 380 ABC సర్వే నెంబర్లో సుమారు 4 ఎకరాల స్థలం ఉంది. దాన్ని కబ్జా చేసేందుకు వైకాపా నాయకుడు అరిక శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆ స్థలం తమ పూర్వీకులదేనంటూ ఆయన బెదిరించేవారని స్థానికులు పేర్కొన్నారు. గత నెలలో ఓసారి ప్రొక్లెన్తో వచ్చి ఆ చర్చి కూల్చేయడానికి ప్రయత్నిస్తే పూర్వ విద్యార్థులు అడ్డుకున్నారు. గురువారం అర్ధరాత్రి రౌడీలను తీసుకొచ్చి చర్చిని కూల్చేశారని, అడ్డుకున్న వాళ్ళ మీద దాడి చేశారని బాధితులు చెప్తున్నారు. చర్చి కూల్చివేత విషయం తెలుసుకున్న తహసీల్దార్ నగేష్ అక్కడికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనాథాశ్రమం నెలకొల్పిన స్థలం ఎవరిది, ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంటే అతని వివరాలు సేకరిస్తున్నారు. చర్చి కూల్చివేతను ఖండించిన దళిత సంఘాలు అన్నటువంటి ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే పేరే బాల వికాస కేంద్రం. బాల వికాస కేంద్రం అంటే హిందుత్వ విభాగానికి సంబంధించినటువంటి దాంట్లో చర్చ్ ఎట్లా నిర్మాణం జరిగింది, ఎవరు చేశారు అది? 70లలో. పోనీ అదేమన్నా ఎవరైనా క్రైస్తవ సంఘందా? కాదు, ఒక హిందువుకి సంబంధించినటువంటి భూమి. హిందువుకి సంబంధించిన భూమిలో అనాథాశ్రమం కట్టి అనాథలు పెరిగి పెద్దోళ్ళ ఉద్యోగాలు సంపాదించాక లేదా ఉపాధి పొందుతున్నాక వాళ్ళు వచ్చి చర్చి కట్టడం ఏంటి? ఇది $1 మిలియన్ ప్రశ్న.